హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూస్తేనే మీకు చాలా బాగా అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఏం వీడియో మీకు షేర్ చేయబోతున్నాను అనేసి. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. అంత టెంప్ట్ చేస్తాయి అనమాట ఇయర్ రింగ్స్ నన్ను. అంటే నాలాగా ఇయర్ రింగ్స్ పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే రీల్స్లో చూస్తూ ఉంటాను. ఎప్పుడన్నా అమ్మాయిలకి ఎందుకు ఇయర్ రింగ్స్ అంటే అంత ఇష్టం అంటే బొచ్చడి వ్యూస్, బొచ్చడి లైక్స్, బొచ్చడి కమెంట్స్ ఉంటాయి ఆ రీల్స్ కింద. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఎలా ఉన్నాయనేసి కమెంట్ చేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే 2xలో చూడండి, అంతేగాని స్కిప్ మాత్రం చేయకండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరైతే లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. మీ అందరికి ఇయర్ రింగ్స్ చూపించడం కోసం మంచిగా అరేంజ్ చేశాను అనమాట నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా. సో ఒక్కసారి లుక్ వేసేద్దాం. రెగ్యులర్గా నేను యూజ్ చేసే స్టడ్స్ ఇవే అనమాట, గోల్డ్వి. ఇవి మిగతా ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను ఏవైతే చూపించబోతున్నానో అవన్నీ నేను అకేషనల్ యూజ్ చేస్తాను. నా ఇయర్ రింగ్స్ పిచ్చికి నా ఫ్రెండ్స్ కూడా చాలానే గిఫ్ట్ చేశారు, అవి కూడా మీకు చూపిస్తాను. నా దగ్గర మొత్తం కలెక్షన్లో కొన్ని ఆక్సిడైజర్లో ఉన్నాయి, ఒరిజినల్ ఆక్సిడైజ్డ్, అండ్ కొన్ని జుమ్కీస్ ఉన్నాయి, కొన్ని హూక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి వెస్టర్న్ వేర్ కోసము, అండ్ స్టడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్ సైజెస్లో ఉన్నాయన్నమాట నా దగ్గర, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా. నా దగ్గర ఉన్న కలెక్షన్లో మీకు అన్ని మెయిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ నేను చూపించబోయే ఇయర్ రింగ్స్ వచ్చేసి నా ఫేవరెట్ మిర్రర్స్తో వస్తాయి అన్నమాట. నైట్ ఈవెంట్స్కి అయితే చాలా బాగుంటాయి, మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతాయి కూడా. జయచంద్రన్ టెక్స్టైల్స్ అని చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది, అక్కడ తీసుకున్నాను నేను. జస్ట్ 80 రూపీస్కే వచ్చేసాయి అనమాట ఇయర్ రింగ్స్. నాకు చాలా వర్త్ అనిపించింది. ఇవి వచ్చేసి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి, 400 రూపీస్ పడ్డాయి నాకు. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించిన లుక్ మాత్రం అదిరిపోతుంది. కొంచెం రౌండ్ ఫేస్ ఉండే వాళ్ళకి ఇయర్ రింగ్స్ అయితే పర్ఫెక్ట్. ఈ జుమ్కాస్ వచ్చేసి ఒక సైడ్ మెజెంటా పింక్ వస్తుంది అనమాట. కొన్ని డ్రెస్సెస్కి, ఫ్రాక్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి. ఇవి కూడా నాకు 250 పడ్డాయి. ఇవి కూడా ఒరిజినల్ ఆక్సిడైజ్డ్ అనమాట ఇయర్ రింగ్స్. ఈ 2 ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ తో పాటు ఒక చిన్న రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 250 పడింది. ఈ 3 కలిపి నేను వివరా మాల్లో తీసుకున్నాను, ఫస్ట్ ఫ్లోర్ లో బాటా షోరూమ్ పక్కన. అక్కడ కలెక్షన్ బాగుంటది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. ఇవి కూడా నేను జయచంద్రన్ లోనే తీసుకున్నాను. చెన్నైలో ఉండే వాళ్ళకి బాగా తెలుసు జయచంద్రన్, ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ నేను చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇదైతే ఒక డ్రెస్ మ్యాచింగ్ కోసం తీసుకున్నాను. ఇది 110 ఆ రేంజ్ లో పడింది అనమాట ప్రైస్. ఈ ఇయర్ రింగ్స్ అయితే ప్రతి ఒక్క అమ్మాయి ఉండాలని కోరుకుంటది. అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఒక వైట్ కుర్తా ఆర్ వైట్ అనార్కలి పైన ఇలాంటి మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ వేసుకొని ఒక దుప్పటా వేసుకుంటే అసలు ఆ లుక్కే అదిరిపోతుంది. నేను తీసుకొని ఉంచుకున్నాను, ఎప్పుడు వేసుకునే ఛాన్స్ రాలేదు. మంచి టైం కోసం చూస్తున్నా అనమాట. ఇవి కూడా అక్కడే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 150. వర్తే అనిపించింది, సో తీసేసుకున్నాను. యాక్చువల్గా ఒక జుమ్కి తీసుకునే అప్పుడు కింద బుట్ట సైజ్ అనేది పైన స్టడ్ కన్నా ఎక్కువ ఉండాలి అని ప్రిఫర్ చేస్తాను. ఇలాంటివి నేను ఎప్పుడు తీసుకోలేదు, బట్ ఒక డ్రెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది నాకు, పీచ్ కలర్కి, సో తీసేసుకున్నాను అనమాట. ఇవి కూడా అక్కడే తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 80 రూపీస్కే వచ్చినాయి. ఇంకా 1 మినిట్ కూడా ఆలోచించకుండా తీసేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి డ్రెస్ కొన్నాక దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి అని తీసుకున్నాను. ఆ డ్రెస్ ఇంతవరకు యూజ్ చేయలేదు, బట్ ఇయర్ రింగ్స్ మాత్రం 3-4 టైమ్స్ ఆల్రెడీ యూజ్ చేసేసాను. వేరే డ్రెస్సెస్ కూడా అంత బాగా మ్యాచ్ అయినాయి అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 175 రూపీస్. ఇది వివిరా మాల్ పక్కన ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది, అందులో రైట్ సైడ్ కార్నర్ లో ఒక షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. అండ్ ఈ హూక్స్ వచ్చేసి గోల్డ్ అయితే నేను మెరీనా మాల్ లో తీసుకున్నాను. జస్ట్ స్టాల్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్స్ లో తీసుకున్నాను. ఆ స్టాల్స్ లో తీసుకున్న 170 అలా పడ్డాయి. అండ్ ఇలాంటివి అయితే కంప్లీట్ పార్టీ వేర్ అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ కి అండ్ రిసార్ట్ డ్రెస్సెస్ కి పర్ఫెక్ట్ సూట్ అవుతాయి. ఈ బ్లాక్ హూక్స్ వచ్చేసి నేను మా ఆఫీస్ లో తీసుకున్నాను. మా ఆఫీస్ లో ఏవో స్టాల్స్ పెడుతూనే ఉంటారు అప్పుడప్పుడు, సో ఇది జస్ట్ ఒక 50 రూపీస్కి తీసుకున్నట్టున్నాను అప్పుడు. అండ్ ఇవి వచ్చేసి నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను. బార్గెన్ చేశాను, బట్ వాళ్ళు తగ్గించలేదు. ప్రైస్ గుర్తులేదు, బట్ బార్గెన్ చేసినట్టు గుర్తుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. చిన్నగానే ఉన్నాయి, అంత డబ్బులు పెట్టడం ఎందుకు అని అనుకుని కూడా కలర్ పోకుండా ఉంటాయి అని చెప్పి 275 రూపీస్ పెట్టి తీసుకున్నాను. బట్ 2-3 టైమ్స్లోనే పోయిందనమాట, కలర్ షేడ్ అవుట్ అయిపోయింది.
ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మెరీనా మాల్లో క్రాఫ్ట్ లేన్ అనే బ్రాండ్ లో తీసుకున్నాను. ఆ షాప్ లో అన్ని సూపర్ గా నచ్చేస్తాయి, బట్ కాస్ట్లు ఏమో ఒక రేంజ్ లో ఉంటాయి. వీటి ప్రైస్ వచ్చేసి 175 రూపీస్. ఎక్కువ తిరిగి చూసేది, తక్కువ ఖర్చు పెట్టేది ఈ షాప్ లోనే అనమాట. అన్ని నచ్చేస్తాయి, బడ్జెట్ లో ఉండవు కాబట్టి గమ్మును బయటకు వచ్చేయాలి. ఇందాక చెప్పాను కదా, వివిరా మాల్ పక్కన ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది, అందులో రైట్ కార్నర్ లో ఒక షాప్ ఉంటది అని చెప్పి అక్కడ తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. ఆ షాప్ లోకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఫ్రంట్ లైన్ లో కొన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయి, వాటి మీదకి కన్ను వెళ్తుంది, ఇంకా వేరే వైపు కూడా చూడము, ఇంకా వాటిలోనే తీసేసుకుని వచ్చేస్తాను ఎప్పుడు. వీటి ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. ఆ పీకాక్ ఫెదర్స్ కోసమే తీసేసుకున్నాను నేనైతే. ఇయర్ రింగ్స్ వచ్చేసి కళ్యాణి అని నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. దీని ప్రైస్ డీటెయిల్స్ తెలియదు నాకు. సేమ్ ఇవి కూడా తనే ఇచ్చింది. తను ఎక్కడ కొన్నదో కూడా నాకు ఐడియా లేదు, సో నేను డీటెయిల్స్ షేర్ చేయలేకపోతున్నాను. ఒకదానికొకటి సంబంధమే లేదు, బోత్ ఆర్ యూనిక్ ప్యాటర్న్స్. ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను జయచంద్రంలోనే తీసుకున్నాను. దీనికి మ్యాచింగ్ డ్రెస్ ఉంది, సో తీసేసుకున్నాను. ఇయర్ రింగ్స్ ఒక స్టోరీ ఉంది. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా, ఒక ఆవిడ అసలు ఫుల్ పౌర్ణమి, అప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు. ఆవిడ పౌర్ణమి అప్పుడు ఆ జనాల్లో కూడా నా దగ్గరకు వచ్చి ఈ ఇయర్ రింగ్ పట్టుకొని, ఈ బరువుగా లేవా అమ్మా అని అడుగుతుంది, పట్టుకొని బరువు చూస్తుంది కూడా. నేనైతే ఫుల్ షాక్ లో ఉన్నాను, అప్పుడు ఏం మాట్లాడాలి కూడా అర్థం కాల. వీటి ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను. బ్లాక్ కలర్ నా దగ్గర అసలు లేవు కుర్తీస్ కలర్ వేసుకోవడానికి. వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ 50 రూపీసే. ఈ ఇయర్ రింగ్స్ పేర్ తో పాటు నెక్స్ట్ చూపించే 2 పేర్స్, మొత్తం 3 పేర్స్ నేను బాంబేలో తీసుకున్నాను. మా పెద్దమ్మ ఇప్పించింది. ఆ రోజుల్లో అంటే బీటెక్ సెకండ్ ఇయర్ ఆ టైంలో తీసుకున్నాను. ఈచ్ పెయిర్ వచ్చేసి 100 రూపీస్. 2 పేర్స్ వచ్చేసి జుమ్కీస్ లా వచ్చాయి. ఇది వచ్చేసి చాంద్ బాలి మోడల్ అనమాట. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఎన్నిసార్లు పెట్టుకున్నాను లెక్క లేదు, అంత ఇష్టం నాకు ఈ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్ గుర్తులేదు కానీ ఒక 3 ఇయర్స్ అయింది అనుకుంటా తీసుకొని. ఇంత షేడ్ కూడా పోలేదు, అంత బాగున్నాయి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నా బర్త్డేకి వర్ష అని నా ఫ్రెండ్ తీసుకుందనమాట. ఫుల్ ట్రెడిషనల్ లుక్. అసలు టెంపుల్స్కి ఎన్నిసార్లు పెట్టుకెళ్ళాను నేనైతే, అంత బాగుంటాయి. ఒకసారి ఉమెన్స్ డే రోజు నా ఫ్రెండ్తో వాయిస్ ఓవర్ ఇప్పించాను, గుర్తుందా? తను ఇచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇప్పటి వరకు నాకు పెట్టుకునే ఛాన్స్ రాలేదు, వెయిటింగ్ అనమాట ఎప్పుడు పెట్టుకుందామా అని. మంచి అకేషన్ వస్తే పెట్టుకుంటాను ఖచ్చితంగా. నా ఫ్రెండ్ భవ్య అని, తనేమో నాలూరులో వర్కింగ్ అనమాట, బీటెక్ ఫ్రెండ్. నేనేమో షోలింగ్ నల్లూరులో వర్కింగ్. నా బర్త్డే రోజు తన ఆఫీస్ అయిపోయాక ఇయర్ రింగ్స్ పట్టుకొని బర్గర్ తీసుకొని వచ్చింది. అసలు తను రావడమే నేను షాక్ అయ్యాను. ఇంకా బర్గర్ తీసుకొచ్చింది కేక్ బదులు, ఇంకా పెద్ద షాక్. అంటే మా ఏరియాలో అవైలబుల్గా ఉండవు, సో బర్గర్ కట్ చేశాను అనమాట. ఇది మంచి సర్ప్రైజ్ నాకు. మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా పిక్ చేసుకుంటాం కదా, వాటిల్లో ఇయర్ రింగ్స్ ఒకటి అలా తీసుకున్నాను అనమాట. ప్రైస్ కూడా గుర్తులేదు. ఇది కూడా తీసుకున్నాను ర్యాండమ్గానే, బట్ అప్పుడు ఆత్రంగా తీసుకున్నాను. ఇదేమో ఎక్కువ ముత్యాలు ఉండేసరికి నాకు కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించి హెవీ అనిపించింది, సో వేసుకోలేదు ఎప్పుడు. నా దగ్గర చాలా జుమ్కీసే ఉన్నాయి కానీ రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో అసలు లేవు. ఇది ఒక్కటే కనిపించింది, ఇది కూడా ర్యాండమ్గా తీసేసుకున్నాను నచ్చేసి. కూడా ఎన్నిసార్లు పెట్టుకున్నాను, కలర్ కూడా షేడ్ అయిపోతుంది, అన్నిసార్లు పెట్టుకున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా నాకు కొంచెం యూనిక్గా అనిపించాయి, కొంచెం వెస్టర్న్ ప్లస్ కొంచెం ట్రెడిషనల్, అందుకని తీసుకున్నాను అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. వీటి ప్రైస్ వచ్చేసి 175 రూపీస్. నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఇది కూడా వివిరా మాల్ పక్కనున్న స్ట్రీట్ షాప్లో తీసుకున్నదే. దేంటో మరి ఆ షాప్కి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక యూనిక్ కలెక్షన్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే 300 రూపీస్ పడ్డది నాకు. ఇంత పెద్ద సైజులో నాకు లేనే లేవు. ఫస్ట్ టైం ఆ కలర్ నచ్చి ఆ ప్యాటర్న్ నచ్చి తీసుకున్నాను, చాలా బాగా అనిపించాయి. నేను ఎప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నాక ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ చూస్తాను, బట్ ఇయర్ రింగ్స్ కోసం డ్రెస్ మంచిది మ్యాచ్ చేసుకుందాము అని చూస్తున్నాను. ఇన్ని ఇయర్ రింగ్స్ నేను ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటేనే అవి చాలా బాగుంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి. సో నేను ఆర్గనైజర్స్ తీసుకున్నాను మీషోలో, చూపిస్తాను. మీషో నుంచి నేను ఈ 2 ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ మెయింటైన్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి చిన్న చిన్నవి పడతాయి అన్నమాట. చాలా ఇయర్ రింగ్స్ మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఇలా రిమూవింగ్ కూడా ఆప్షన్ ఉంది. సైజ్ బట్టి మనం ఈ ప్లేట్స్ అనేవి రిమూవ్ చేసి దాన్ని బట్టి ఈ బాక్సెస్లో మనం ఇయర్ రింగ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి అయితే నేను ఇందులో పెట్టేసుకుంటాను. ఇంతకు ముందర ఇంకా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు నేను యూజ్ చేయట్లేదని చెప్పి చాలా పడేశాను. సో ఇప్పుడైతే కొంచెం సరిపోతున్నాయి బాక్సెస్. ఇంకా అవసరమైతే మళ్ళీ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో వచ్చేసి 6 పెట్టుకోవచ్చు అనమాట, 6 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్. అలా 3 స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఎప్పుడన్నా మనం అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ అట్లా వెళ్ళాలి అని అంటే ఇది ఒక్క పైన
బాక్స్ ఒక్కటి వేసేసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు. 6 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ ఒకే దాంట్లో పెట్టేసుకొని ఈ బాక్స్ మనం క్యారీ చేయొచ్చు. సేఫ్గా ఉంటాయి, సెక్యూర్గా. ఇంత సేఫ్గా పెట్టుకున్నా కూడా కొన్ని విరిగిపోతూ ఉంటాయి, స్టోన్స్ పోతూ ఉంటాయి. నావి నేను చూపిస్తాను. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇక్కడ ఒక స్టోన్ పోయింది. నాకు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఏదో ఒకటి జరుగుతుంది. ఇది వచ్చేసి వెనక విరిగిపోయింది. యాక్చువల్లీ విరిగిపోతే నేను ఇంకా గోల్డ్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ గోల్డ్ని కొంచెం బెండ్ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇవి సెట్ చేయించుకున్నాను. ఎందుకంటే కొంచెం డెలికేట్ ఉంటాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి. సో కొంచెం సేఫ్గా పెట్టుకుందామని అనుకుంటా ప్రతిసారి. అందుకే అనమాట ఈ ఆర్గనైజర్స్ అన్నీ. ఇయర్ రింగ్స్కి కాదు, బ్యాంగిల్స్కి తీసుకున్నాను నేను ఆర్గనైజర్స్. మీకు కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాంగిల్స్ ఆర్గనైజర్స్, ఇంకా జ్యువెలరీ ఆర్గనైజర్స్, ఇవన్నీ నా దగ్గర చాలానే ఉంటాయి. ఎందుకంటే కొనడం అనేది ఒక ఎత్తు అయితే వాటిని సేఫ్గా దాచిపెట్టుకోవడం కూడా అంతే. ఎందుకంటే ఒక్కొక్క ఇయర్ రింగ్స్ వచ్చేసి 100s 200sలో తీసుకుంటాము. అవి వెంటనే ఒక 2-3 టైమ్స్కే విరిగిపోతే అది ఎక్కడో గుండె విరిగినంత ఇదవుతుంది అమ్మాయిలకి స్పెషల్లీ. నేను ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇయర్ రింగ్స్ అన్నీ నేను అరేంజ్ చేసిన అన్ని ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపించలేదు. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ రెగ్యులర్గా యూజ్ చేసేవి, అందరికీ అవైలబుల్గా ఉండేవి అయితే నేను చూపించలేదు. యూనిక్ కలెక్షన్ అయితే నేను మీకు చూపించాను. ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ అయితే జరిగింది. ఏంటి అని అంటే, ఎప్పటి నుంచో నా ఇయర్ రింగ్స్ అన్నీ తీసి వేస్ట్ అన్నీ తీసేద్దాము అని అనుకున్నాను. ఇప్పటికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ వల్ల మెయిన్ మంచిగా ఉండేవన్నీ నేను అరేంజ్ చేసుకొని పిచ్చివన్నీ పడేశాను. అదొక మంచి విషయం జరిగింది నాకైతే. ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేశాను. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అప్కమింగ్ వీడియోస్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన వీడియోస్ మీకు రిలీజ్ చేసి చూపిస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. సో దట్ మీకు నేను ఏమైనా కొత్త వీడియోస్ రిలీజ్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు.